రాజీవ్ గృహకల్ప పథకంలో నిజమైన పేదలు ఎందరికో ఇళ్లు అందలేదు. ఇందులోనూ అవినీతి చోటు చేసుకుందని పేదల ఆరోపణ. ఎక్కడ చూసినా బినామీ పేర్లు, దళారులతో పాటు చోటా నాయకులు, అధికారుల హస్తం ఇందులో ఉండటం గమనార్హం. డబ్బులు ముట్ట చెప్పిన వారికి ఇళ్లు మంజూరు చేశారని నిరసన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా సంగారెడ్డిలో ఎన్నికల పుణ్యమా అని అటకెక్కించిన రాజీవ్ గృహకల్ప పథకాన్ని సర్కార్ మళ్లీ ముందుకు తెచ్చింది. ఫలితంగా రాజీవ్ గృహకల్ప పథకం వైపు 4 ఏళ్లుగా కన్నెత్తి చూడని మెదక్ జిల్లా అధికారులు నిర్మాణం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ యొక్క గృహాలని ఇప్పుడే ఇంత తొందరగా మీరు చేయడానికి గల కారణం ఏంటి? గతంలో బ్యాంక్ టైప్ ఉన్నందువల్ల బ్యాంకర్స్ నాన్ కోఆపరేషన్ వల్ల చాలా మంది బెనిఫిషరీస్కి లోన్స్ ఇన్ టైంలో అవైలబుల్ కాలేదు. అయితే ఇప్పుడు లోన్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి కాబట్టి వాటికి ఇవన్నీ కూడా మేము జూన్ ఎండింగ్ లోపల అన్ని సంపూర్తిగా చేసేసి బెనిఫిషరీస్ హ్యాండ్ అవుట్ చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఆ విధంగా మేము ఇప్పుడు పనులు జరుగుతాయి. మాటలు చూస్తే కోటలు దాటాయి, అడుగు మాత్రం గడప దాటలేదు అన్న నానుడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనకు సరిగ్గా అతుకుతుంది. ఉపాధి కల్పనలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను వమ్ము చేసింది. అధికారంలోకి వస్తే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,50,000 పోస్టులను, ఎస్సీ ఎస్టీలకు 50,000, బీసీలకు 70,000 బ్యాక్లాగ్ పోస్టులను 6 మాసాల్లో భర్తీ చేస్తామని గత ఎన్నికల ముందు నమ్మబలికింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు హామీనిస్తూ 2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 6 నెలలు కాదు కదా, 5 ఏళ్లు గడిచిపోయాయి. చెప్పిన మాటలకు ఇచ్చిన ఉద్యోగాలకు అసలు పొంతనే లేదు. స్వయం ఉపాధి కల్పనలోనూ చేసిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 6 నెలల లోపే బ్యాక్లాగ్ పోస్టులన్నిటి కూడా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి వచ్చి 5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా బ్యాక్లాగ్ పోస్టుల గురించి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరి అదేవిధంగా ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల చొప్పున ఉపాధి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలే తీసేసే పనిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ఉపాధి కల్పన కార్యాలయాలు ఉత్సవ విగ్రహాల లెక్క మారిపోయాయి. ఎందుకంటే ఈ కార్యాలయంలో నమోదు చేసుకున్నటువంటి ఏ ఒక్క నిరుద్యోగ యువకుని కూడా ఈరోజు కాల్ లెటర్స్ రాకపోవడం మనం గమనించాలా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఉపాధి కేంద్ర కార్యాలయాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నీటినే మిగిల్చింది. డిఎస్సీలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల ఆశలను కుప్పకూల్చింది. మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 65,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని 2004 ఎన్నికల ప్రచారంలో వైఎస్ వాగ్దానం చేశారు. ఈ 5 ఏళ్లలో కేవలం ఒకే ఒక డిఎస్సీని మాత్రమే ప్రభుత్వం నిర్వహించింది. అంతకుముందు ప్రభుత్వాలు వరుసగా 10 ఏళ్ల పాటు ఏటా డిఎస్సీని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ అవకాశం ఉన్నా ఆ పని చేయలేకపోయింది. చెప్పింది 60,000 పోస్టుల పైమాట, ఇచ్చింది 20,000 పోస్టులు మాత్రమే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చే ముందు జిల్లాలోన, కర్నూలు జిల్లాలోన, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు చూసుకున్నట్టయితే 2004 నుంచి 2009లో తీసుకున్నట్టయితే 2009 చివరి 6 నెలల ముందు జాబ్ మేళాల్లో ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఏర్పాటు చేసి కనీసం రాష్ట్రంలోని జిల్లాలోన కేవలం 10% మంది ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం మొత్తం కూడా నిరుద్యోగులకు మొత్తం కూడా మొండి చేయి చూపెట్టినటువంటి పరిస్థితి ప్రత్యక్షం చూస్తున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే డిఎస్సి, మెగా డిఎస్సి పేరుతోన మెగా డిఎస్సి అని చెప్పేసి పేరు చెప్పి ఈరోజు ఆ డిఎస్సిని కూడా ఈరోజు మే 31కు చేంజ్ చేసి టోటల్ నిరుద్యోగులకు మొత్తం కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్తుండేది ఏంటంటే ఇప్పటికే డిఎస్సిని చేశారు, నిరుద్యోగులను ఇంకా రోడ్ల పాలు చేస్తున్నారు. ఇంకా ఈ మళ్ళీ రానున్న కాలంలో ఇంకెన్ని అబద్ధాలు చెప్దామని చెప్పేసి మీరు అధికారం రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. నిరుద్యోగులను మొత్తం కూడా భర్తీ చేస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా ఎక్కడ కూడా కనీసం 10% కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనపడటం లేదు, నిరుద్యోగుల బాధలు వినపడటం లేదండి. మెగా డిఎస్సి అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసింది. వేలాది పోస్టులు ఇవ్వనున్నట్టు అభ్యర్థులకు ఆశలు కల్పించింది. చివరికి డిసెంబర్ 6న నోటిఫికేషన్ జారీ అయింది.
నోటిఫికేషన్ వెలువడిన 45 రోజుల్లో రాత పరీక్షలు నిర్వహించాలి. ఇంతలో ఎన్నికల ప్రకటన వెలువడింది. ఎన్నికల ముందే డిఎస్సీని నిర్వహిస్తే లక్షలాది విద్యార్థుల అండ తమకుంటుందని పాలకులు భావించారు. 1 కాదు 2 కాదు 52,665 పోస్టులు. లక్షలాది మంది ఆశల పందిరి కింద పరీక్షలు రాస్తారు. వారి హృదయంలో ఎగసిపడే సంతోషాన్ని ఓటు బ్యాంకుగా మారుతుందని దురాలోచన చేశారు. అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. డిఎస్సీ ఎన్నికల తరువాతకు వాయిదా పడడంతో పథకం కాస్త బెడిసి కొట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. బట్ 2004 నుంచి 2009 వరకు తీసుకుంటే ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే ముందర 6 months ముందర ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఏ విషయాన్ని ఉద్దేశించిందో అర్థం కావడం లేదు. మరి ఇదే ఉద్దేశంతో 2004 నుంచి మొదలుపెట్టింటే ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు చాలా పెరిగి ఉండేవి, నిరుద్యోగ సమస్య కూడా తగ్గి ఉండేదని నా అభిప్రాయం. 5 ఏళ్ల వైఎస్ పాలనలో చెప్పింది కొండంత, చేసింది గోరంత. ఇది గత 5 ఏళ్లలో వైఎస్ చూపిన హస్తలాఘవం. నోటితో ప్రశంసించి నొసటితో వెక్కిరించిన చందాన్ని ప్రజల అనుభవంలోకి తెచ్చారు. అభాగ్యుల పాలిట ఆపద్బాంధవుడినని చెప్పుకునే ఆయన పేద ప్రజలకు మిగిల్చింది కష్టాల కడగండ్లే. భూమిని తిరగేసి బువ్వను పంచిపెట్టే అన్నదాతకు గిట్టుబాటు ధరను ఇవ్వలేకపోయారు. భూమి లేని పేదలకు పంచిన భూమి పేదవాడి దైన్యానికి మరో ఉదాహరణగా మిగిలింది. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల పాలిట ఐశ్వర్యశ్రీగా మారింది. పట్టణ పేదలందరికీ ఇళ్లు అన్న నినాదం అపహాస్యం చేస్తోంది. నిరుద్యోగుల ఆశల రెక్కలు ధ్వంసమయ్యాయి. ఇలా ఎన్నెన్నో వైఎస్ ఊరింపులు ఉత్తివిగా మిగిలిపోయాయి.